శ్రీమతి శైలజ గారు విశాఖపట్నం నివాసి. ఈమెకు కుడి రొమ్ములో గడ్డలా వచ్చి విపరీతమైన నొప్పి బాధించేదట. ప్రారబ్ధానుసారం అప్పటికే ఆమె శరీరానికి అనేక శస్త్రచికిత్సలు చేయించుకోవటం జరిగింది. శ్రీ గురుచరిత్రలో చెప్పినట్లుగా రోగాలన్నీ పాప ఫలితాలే కదా, అనుభవించక తప్పదు అనే భావన ఉన్న చరిత్ర పారాయణ వల్ల కలిగిన అవగాహనతో సద్గురువు అనుగ్రహిస్తే భక్తులు వాటి నుండి విడుదల పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయని తలచి శ్రీ నాంపల్లి బాబాగారి సమాధి దగ్గరకు వచ్చి బాధను బాబాగారికి నివేదించుకొని ప్రదక్షిణలు చేస్తుండగా ఉన్నట్లుండి ఆమె బాధ తీవ్రమైందట. ఎంత తీవ్రమైనదంటే ఆ గడ్డ ఉన్న భాగం ఊడి కింద పడిపోతుందా అనిపించేటంత బాధగా ఉందట. ప్రదక్షిణలు పూర్తి చేసి బాబాగారి సన్నిధిలోనే అలసటగా కూర్చున్నారట. వెంటనే ఆ అపర ధన్వంతరి చేసిన లీల అనుభవానికి వచ్చిందట. చిత్రంగా అంత తీవ్రమైన బాధ చేతితో తీసివేసినట్లుగా మచ్చుకి కూడా లేకుండా పోయిందట. ఆ బాధ తరువాత కాలంలో కూడా ఏ మాత్రం రాకుండా హాయిగా ఉన్నాను అని చెబుతున్నారు ఈ ధన్యజీవి. దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర.